పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్ కు రహస్య సమాచారం పంపుతున్నట్లు బయటపడిన సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ జాట్ పై విచారణ కొనసాగుతుంది. అతని ఫోన్ పరిశీలిస్తున్న దర్యాప్తు బృందం మొత్తం 15 మంది కాంటాక్ట్లను గుర్తించింది. వీరిలో 4 ఆర్మీకి, 4 పారామిలిటరీకి చెందిన వారైతే మిగిలిన వారు ప్రభుత్వ అధికారులని తెలిసింది. జాట్ ను మే 27న ఎన్ఐఏ అరెస్టు చేసింది. అతను తరచుగా ఇంటర్నెట్ కాల్స్ కూడా చేసేవాడని విచారణలో బయటపడింది. ముఖ్యంగా లాహోర్లో ఉన్న సలీం అనే పాక్ ఆపరేటివ్ తో సంప్రదింపులు సాగించేవాడు. ఆ కాల్స్ కోసం వాడిన సిమ్ కార్డ్ కోల్కతా నుంచి ఒక వ్యక్తి తెచ్చి ఇచ్చినట్టు తెలిసింది. ఆ సిమ్ యాక్టివేషన్ కోసం వచ్చిన ఓటీపీ కూడా జాట్ పాకిస్తాన్లోని సలీంకి అందజేశాడు. కోల్కతాకు చెందిన ఆ వ్యక్తి పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకుని ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డాడు. అయితే ఏటా 2 సార్లు ఇండియాకు వచ్చి వెళ్తున్నాడని కూడా సమాచారం బయటపడింది. జాట్ నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, సున్నితమైన సమాచారం సేకరించేందుకు లాహోర్ ఆపరేటివ్ డబ్బులు చెల్లించినట్టు విచారణలో తేలింది. ఒకసారి అతనికి గరిష్టంగా 12,000 వరకు చెల్లించేవాడు. ఆ డబ్బు ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, వెస్ట్ బెంగాల్లోని వేర్వేరు బ్యాంక్ ఖాతాల ద్వారా జమ అయ్యేది. ఈ లావాదేవీల్లో షేహజాద్ అనే వ్యక్తి కూడా ఉన్నాడని అధికారులు గుర్తించారు. అతనిని యూపీ పోలీసులు మే నెలలోనే అరెస్టు చేశారు. షేహజాద్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తూ తాను రైల్లో పంజాబ్ వెళ్తుండగా ఒక సహా ప్రయాణికుడు జాట్ నంబర్కు 3,500 పంపమని కోరాడు. అందుకే అతని తరపున ఆన్లైన్లో పంపానని చెబుతున్నాడు.